నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 6వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము తొలి ఏకాదశి బోనాలకు 2వ ఆదివారము, పునర్వసు కార్తె ప్రారంభము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 13 నిమిషముల వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ రాత్రి 10 గంటల 33 నిమిషముల వరకు, తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 58 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 51 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 12 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మీరు వేసుకున్న అంచనాలు తారుమారయ్యి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకొని నల్లని వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు గృహ అవసరాలకు సంబంధించి అనవసరమైన ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు కనబడుతున్నాయి. పెద్దల సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అత్యంత కీలకము కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కుజుడికి సంబంధించిన పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. గురుడు 6వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈరోజు అందుకోబోతున్నారు. సాహసికమైన నిర్ణయాలు ఈరోజు తీసుకున్నట్టయితే ఉత్తర అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా గురువారం రోజు పసుపును దానంగా ఇస్తూ ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.